ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో ఆయన సన్నిధికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి. సంఘ కాపరికి కూడా వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మరి ఈ రోజున దేవుని వాక్యాన్ని మీతో కొంతసేపు మాత్రమే నేను పంచుకుంటాను. మీకు తెలియజేసినట్లుగానే ఈరోజు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాలలో ఉన్నటువంటి ఒక సంఘాన్ని గురించి మీకు నేను తెలియజేయాలని కోరుకుంటూ ఉన్నాను. ఇంతకీ ఏంటి ఆ సంఘము, అసలు ఆ సంఘాన్ని గురించి ఏం తెలియజేస్తారు అని మనం చూసినప్పుడు ఉన్నటువంటి 7 సంఘాలు ఇవి మొదటి శతాబ్దపు కాలంలో ఉన్నటువంటి ఆ కాలానికి మాత్రమే వర్తిస్తాయా, లేక ఈ కాలంలో ఉన్నటువంటి మనకు కూడా అవి వర్తిస్తాయా అన్నటువంటి ఆలోచన కానీ ప్రశ్న కానీ మీలో పుట్టి ఉండవచ్చు. అయితే దేవుడు ఒక మాటని పరిశుద్ధ గ్రంథంలో రాయించి పెట్టాడు అని అంటే అది ప్రతి ఒక్కరికి అవసరం కనుక దేవుడు రాయించాడు. అది మనకు అవసరం లేదనుకోండి, వాటిని రాయించాడు. వాటి ద్వారా కొన్ని మనం నేర్చుకోవలసినటువంటివి ఉన్నాయి, కొన్ని మనము జాగ్రత్త పడవలసినటువంటి అంశాలు ఉన్నాయి. ప్రతి సంఘము ద్వారా దేవుడు అమూల్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ మాటల్ని మనము చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథాన్ని దైవజనుడైనటువంటి యోహాను గారు రాసినట్లుగా మనకు తెలుసు. యోహాను గారు పద్మాసు ద్వీపములో ఉన్నప్పుడు ఆయన బందీగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని దర్శించి ఆ చెరసాల మధ్యలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని దర్శించి తనకి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, ప్రపంచంలో ఎంతోమంది ఎన్నో సంఘాలు ఉన్నప్పటికీ, ఎన్నో డినామినేషన్స్ ఉన్నప్పటికీ, ఒక్కొక్కరి బోధ, ఒక్కొక్కరి సందేశాలు ఒక్కొక్కటిగా ఉన్నాయి. అయితే వాటన్నిటినీ ప్రభు చూపించకుండా 7 సంఘాలని చూపిస్తూ ఆ 7 సంఘాలకు ఉత్తరం రాయమని బాప్తిసం ఇచ్చే యోహాను గారితో ప్రభు చెప్తున్నాడు. ఇంతకీ ఆయన చెరసాలకి ఎందుకు వెళ్ళినట్టు ఓ ప్రశ్న. యోహాను గారు చెరసాలకి ఎందుకు వెళ్ళినట్టు? ఏదైనా దొంగతనం చేశాడా? ఏదైనా నేరం చేసి వెళ్ళాడా? అప్పులు తీసుకొని పారిపోయాడా? ఏదో చేయరని పని చేసి ఆయన చెరసాల మధ్యలో ఉన్నాడా అని మీరు నన్ను అడిగితే ఆయనే సమాధానం చెప్తున్నాడు. యోహాను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యం.
ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యంలో, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గురించిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. దేనికి వెళ్ళాడంటండి? ఎప్పుడైతే యేసు ప్రభును గురించినటువంటి మాటని మోసుకొని వెళ్ళి స్వార్థల్ని ప్రకటించాడో, సత్యవాక్యమును ఆయన ఎప్పుడైతే చెబుతూ వెళ్ళాడో, కొన్ని ఆయనకు ఎదురైనటువంటి సమస్యలు, ఇలా యేసు ప్రభును గురించినటువంటి మాటల్ని, ఆయన స్వార్థని ఎప్పుడైతే బోధిస్తున్నటువంటి ఆ సమయంలో కొందరు ప్రభువుని హత్తుకుంటున్నారు, ఆయన మార్గాల్లో నడవాలని ఇష్టపడుతున్నారు. ఏది సత్యమో ఏది అసత్యమో అనేది ప్రజలు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు కొందరు ఏమయ్యారంటే క్రీస్తు మార్గంలో నడవడానికి ప్రారంభించారు. ఈ విషయం ఆ నోట విని కొందరు ఓర్వలేక ఇలాగే ఇతన్ని వదిలేస్తే క్రైస్తవ దేశంగా వీళ్ళు మార్చేస్తారు, మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని ఇదిగో అందరినీ వీళ్ళు ప్రభు వైపు తిప్పేస్తున్నాడు, కనుక ఇతను ఉండేది వద్దు, ఇతను ఉండే ప్లేస్, ఇతను ఉండేటటువంటి స్థలం ఇది కాదు, కనుక ఇతను ఎక్కడుండో తెలుసా? చెరసాల మధ్యలో ఇతన్ని వేసేసేయాలి, ఇతన్ని లేకుండా చేయాలి, ఇతను కనిపించకూడదు, ఇతన్ని ఇలాగే వదిలేస్తే కొన్ని రోజులకి మనము మన వాళ్ళని వెతుక్కోవాలి, కనుక ఇతన్ని తీసుకెళ్ళి ముందు చెరసాల్లో వేశారు. ప్రియమైనటువంటి సహోదరులారా, క్రీస్తు కొరకు నిలబడినటువంటి వ్యక్తి, క్రీస్తు ఆ రాజ్యము కొరకు స్వార్థని ప్రకటిస్తున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి కలిగినటువంటి సన్మానం ఏంటంటే సంఖ్యల మధ్యలో ఉన్నాడు. ఆ సంఖ్యల మధ్యలో ఉన్నప్పుడు ఇప్పుడు దేవుడు అతన్ని దర్శించి అతనికి కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఏంటంటే, ఇదిగో యోహాను, ఈ సమయంలో ఆసియాలో ఉన్నటువంటి కొన్ని సంఘాలని నీకు చూపిస్తాను. అంటే అక్కడ మిగతా సంఘాలు లేవంటారా? ఒకవేళ మిగతా సంఘాలు ఉన్నా కొన్ని ప్రత్యేకించి 7 సంఘాలని ఆయన ముందు పెట్టి, ఇదిగో ఈ సంఘాలకు నువ్వు ఉత్తరాలు రాయి, ఈ సంఘాలకు నేను ఆ సంఘాలని దర్శించాను, ఆ సంఘాల్లో నేను సంచరించాను, ఆ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఆ సంఘములో ఏర్పడినటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకప్పుడు ఆ సంఘాలు బాగానే ఉన్నాయి, కానీ ఆ సంఘాలు ఇప్పుడు చెడిపోయినటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాయి అని దైవజనుడైనటువంటి యోహాను గారితో తెలియజేస్తూ ఉన్నాడు. ఇంతకీ ఏంటి ఆ సంఘాలు అని అన్నప్పుడు అదే 9వ వాక్యంలో 10వ వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి, ఇంతకీ ఏ సంఘాలు అని అన్నప్పుడు ఎఫెసు, స్మర్ణ, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా అను 7 సంఘములకు ఆయన ఉత్తరాల్ని పంపమని చెప్తున్నాడు.
ఇంతకి ఎందుకు ఆ సంఘాలనే దేవుడు చూపిస్తున్నాడు? ఎందుకు ఆ సంఘాలని గురించి మాట్లాడవలసి వస్తుంది? మిగతా సంఘాలు ఉన్నాయి. అయితే ఆయన అంటున్నాడు, నేను సంచరించినటువంటి ఈ 7 సంఘాలు. ఇప్పుడు ఈ 7 సంఘాలని చూసినటువంటి దేవుడు ఒక్కొక్క సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈ 7 సంఘాలు ఆసియాలో ఉన్నటువంటి సంఘాలు. ప్రైజ్లో హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు 7 సంఘాలని చూసినటువంటి దేవుడు ఇతనితో ఉత్తరం రాయమన్నప్పుడు ఆయన మొదటిగానే ఎఫెసుని తీసుకున్నాడు. 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయుము, 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా. మొట్టమొదటిగా అండి ఎఫెసుని తీసుకున్నాడు. ఇంతకీ ఎఫెసుని తీసుకోవడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? ఈ 7 సంఘాలు ఎక్కడున్నాయంటే ఆసియాలో ఉన్నాయి. ఇంతకీ ఈ సంఘాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు? దీని సంఘ ప్రారంభం ఎక్కడ జరిగింది? దీని మూలం ఎక్కడుందని మనం ఆలోచిస్తే దైవజనుడైనటువంటి పౌలు గారు ఆయన 2వ ప్రయాణంలో ఆయన ముఖ్యంగా చేసినటువంటి ప్రయాణాలు 3. ఒకటి మొదటి ప్రయాణం, ఆ తర్వాత 2వ ప్రయాణం, ఆ తర్వాత 3వ ప్రయాణం, దాని తర్వాత రోమ ప్రయాణాన్ని ఆయన చేస్తాడు. ఇప్పుడు ఈ సంఘానికైనా ఎప్పుడు వెళ్ళాడు అని అన్నప్పుడు 2వ ప్రయాణం చివరిలో వెళ్తాడు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర సెలవు పుచ్చుకొని, దేవుని చిత్తమైతే నేను మరలా మీ మధ్యకు నేను వస్తాను, నేను మీ మధ్యలో మరలా ఉంటాను అని చెప్పి ఆయన తిరిగి అంతియోకయకు ఆయన వెళ్ళినట్లుగా మనము చూస్తాం. ఆ తర్వాత కొంతకాలానికి మరలా ఆయన 3వ ప్రయాణాన్ని ఆరంభించేటప్పుడు అంతియోకయ నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించి డైరెక్ట్గా ఆయన ఎఫెసు ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఆ ఎఫెసు ప్రాంతంలో ఉండగా ఆ ఎఫెసు ప్రాంతంలో కొన్ని ముఖ్యమైనటువంటివి ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ ఎంట్రన్స్కు వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకు కంటికి కనిపించినటువంటివి ఏంటంటే, తెలియబడినటువంటి దేవుడు అని అక్కడక్కడ ఆయన చూస్తాడు. ఇంకాస్త ముందుకు వస్తాడు. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని గురించి ఇంకా కొన్ని విషయాలు మనము తెలుసుకున్నట్లయితే, ఇప్పుడు మనము ఈ 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఎఫెసు పట్టణం, ఆ పట్టణంలో ఎందుకు ఈ విధంగా దేవుడు రాయిస్తున్నాడు అనేటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. ఆ ఎఫెసు ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తరచుగా ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారంటే అర్తమి దేవుని వాళ్ళు ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇంకా ఆ ప్రాంతాన్ని గురించి మనం తెలుసుకోవాలంటే అతిపెద్ద ఓడరేవు అనేది ఆ ప్రాంతంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. అక్కడ ఓడరేవు ఉన్నందువల్ల వ్యాపారానికి అది మంచి కేంద్రంగా ఉంటుంది, అన్నిటికీ సెంటర్ పాయింట్గా ఉంటుంది. కాబట్టి ఎటు వెళ్ళాలన్నా అక్కడి నుంచే వెళ్ళాలి. ఆ తర్వాత ఇంకా ఆ ప్రాంతాన్ని గురించి చూస్తే దైవజనుడైనటువంటి పౌలు గారు ఇంచుమించు 3 సంవత్సరాలు అక్కడ బైబిల్ తరగతులని కూడా ఆయన చేసినట్లుగా మనం చూస్తాం. తురన్ను అలా ఒక పాఠశాలని ఆయన అద్దెకు తీసుకొని అక్కడ బైబిల్ క్లాసులు కూడా ఆయన చేసినట్లుగా బైబిల్లో ఉంది. ఇంకా దైవజనుడైనటువంటి పౌలు గారు ఆ ప్రాంతంలో ఉంటుండగా, సేవని చేస్తూ ఉంటుండగా కొన్ని భిన్నమైనటువంటి బోధలు ఆయన చూసినప్పుడు కొందరితో ఆయన తర్కించడం జరిగింది. ఆయన కొందరితో తర్కించాడు.
కొన్ని సమాజ మందిరంలో బోధించాడు, కొన్ని ఇది తప్పు అని ఖండించాడు. ఇంకా ఈ పట్టణాన్ని గురించి మనం చూడాలంటే కొందరు మేము కూడా అపోస్తులమే అని వచ్చిన వాళ్ళు ఉన్నారు. వస్తే వాళ్ళను కూడా ఖండించినట్లుగా, సంఘం ఖండించినట్లుగా కూడా మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మొదటి శతాబ్దపు కాలంలోనే భయంకరమైనటువంటి శ్రమలు, భయంకరమైనటువంటి దాడులు జరిగినటువంటి ఆ మొదటి శతాబ్దపు కాలం అది. అప్పటికే ఉన్నటువంటి రోమా సామ్రాజ్యం ఏమాత్రం క్రైస్తవ్యాన్ని అంగీకరించినటువంటి ఆ పరిస్థితుల మధ్యలో సంఘం అనేది ఏర్పడింది. ఎక్కడ? ఎఫెసీలో. ఈ ఎఫెసీ పట్టణంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు పౌలు గారు చెప్తారు, ఆయన ఓ సందర్భాలు ఏమంటారంటే, నేను ఎఫెసీలో మృగములతో పోరాడి తిని అని అంటాడు. అంటే అక్కడ మృగాలు ఉన్నాయా? అదేమన్నా జంతువులు ఉన్నటువంటి స్థలమా? కాదే. ఎందుకు ఆ మాటను చెప్తున్నాడంటే, మృగము స్వభావము కలిగినటువంటి వ్యక్తులతో కూడా పోరాడి గెలిచినటువంటి వ్యక్తి దైవజనుడైనటువంటి పౌలు గారు. మరలా కొన్ని సందర్భాలు చూస్తే అగ్ని వంటి శోధనలు ఆయన ఎన్నెన్నో అక్కడ చేశాడండి. ఎన్నెన్నో వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాడు. అయినా కూడా అక్కడ సంఘం అనేది ఏర్పడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇన్ని పరిస్థితుల మధ్యలో సంఘం ఏర్పడింది. ఇప్పుడు సంఘము నడిపించబడింది. ఈ సంఘం స్థాపన అయిపోయింది, కొంతకాలం జరిగింది. ఇప్పుడు ఈ సంఘాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఉత్తరం రాస్తున్నాడు? మంచి సంఘమే కదా. ఎన్నో శ్రమల్ని అనుభవించినటువంటి సంఘం, బైబిల్ క్లాసుల్ని తర్ఫీదును పొందినటువంటి సంఘం. మరి ఇలాంటి ఒక సంఘం ఉన్నప్పుడు దేవుడు ఈ సంఘాన్ని గురించి ఏం మాట్లాడుతున్నాడు? ఇంతకీ ఈ సంఘము ద్వారా ఈరోజు మనము నేర్చుకోవలసినటువంటి ఏమైనా ఉన్నాయా అని అన్నప్పుడు, మనం కూడా నేర్చుకోవలసినవి, కొన్ని విడిచిపెట్టవలసినవి అవి ఉన్నాయి గనుకనే ఆయన ఎఫెసీ సంఘాన్ని ఈరోజు మన ముందు పెట్టి, ఈ ఎఫెసీ సంఘం ద్వారా మనం ఏం నేర్చుకోవాలనేది ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన 7 నక్షత్రాలని చేత పట్టుకొని, తన కుడి చేత పట్టుకొని దీపస్తంభముల మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ప్రతి సంఘాన్ని ఆయన సంచరిస్తున్నాడు. ప్రతి సంఘాన్ని ఆయన చూస్తున్నాడు. ప్రతి సంఘాన్ని ఆయన గమనిస్తున్నాడు. ఇప్పుడు అలా గమనించుకుంటూ 7 సంఘాలని ఆయన చూశాడు. ఇప్పుడు చూసినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయనతో చెప్తున్నాడు, నీవు పత్రికను రాయి. 2వ వచనంలో మనం చూస్తే ఎఫెసీ సంఘాన్ని గురించి ఇప్పుడు మనం చూద్దాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఎఫెసీ సంఘమా, ఒకప్పుడు సంఘ ప్రారంభంలో నీవు ఎలాంటి ఓర్పు కలిగి ఉన్నావో, ఎలాంటి ఒక సహనము కలిగి ఉన్నావో, నీవు ఎలా ఉన్నావో ఒకసారి గుర్తు చేసుకో. ఇదిగో నీ సహనాన్ని నేను చూశాను, నీ ఓర్పును నేను చూశాను, నీవు పడ్డ కష్టాన్ని నేను చూశాను అని చెబుతూ మరలా ఏమంటున్నాడంటే, నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే
తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. ఏం చెప్పాడండి సాక్ష్యం ఆ సంఘాన్ని గురించి? మొదట ఆ సంఘాన్ని గురించినటువంటి మంచి సాక్ష్యం చెప్తున్నాడు పౌలు గారు. ఆ సంఘాన్ని గురించి చూస్తున్నాడు. ఒకప్పుడు పౌలు గారితో ఉన్నటువంటి వాళ్ళు ఇదిగో ఇన్ని కష్టాలు అనుభవించిన వాళ్ళు, ఇంత ఓర్పుని చూపించినటువంటి వాళ్ళు, వాళ్ళు దుష్టుల్ని సహింపలేదు. ఎప్పుడు? ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు. కొందరు మేము అపోస్తులము, వాళ్ళు మాత్రమే కాదు, ఇంకా కొంతమంది చెప్పాలంటే పౌలు అసలు అపోస్తులుడే కాడన్నాడు. బైబిల్లోనే ఉంటుంది మనకు అది. పౌలు అసలు అపోస్తులే కాదు అని అంటారు. ఇప్పుడు కొంతమంది భిన్నమైనటువంటి బోధల్ని తీసుకొని వచ్చారు. వీళ్ళేమంటారంటే వాళ్ళు కాదయ్యా, మేము కూడా అపోస్తులమే, మేము కూడా అపోస్తులమే అని అంటే వీళ్ళు ఆల్రెడీ తర్ఫీదు పొందినటువంటి వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అపోస్తులు కాదని తేల్చేశారు. మరి వాళ్ళు ఎలా తేల్చారో అనేది మరి వాళ్ళకి తెలుసు. అంటే పౌలు గారు వాళ్ళకి ఎంత బోధించి ఉంటే, ఎంత లోతుగా వాళ్ళకి బోధించి ఉంటే, వాళ్ళు అంత పరీక్షించి పరిశోధించి వీళ్ళు ఎలా అపోస్తులు కాదని వాళ్ళు నిరూపించారో నిజంగా దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి కృప. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనల్ని గురించి మనం ఆలోచిస్తే కొందరు వచ్చారనుకోండి, వీళ్ళ అపోస్తులు అంటే వీళ్ళ అపోస్తులే అంటే మనం పరీక్షలు ఏమీ ఉండవు. 4 మాటలు బాగా మాట్లాడారంటే ఇక అయిపోయింది. అతను కూడా అపోస్తులుడా? అవును అపోస్తులుడు. అతను కూడా అపోస్తులుడే. నిన్న మొన్న 4 మాటలు నేర్చుకున్నట్టాడు. అతడు అపోస్తులుడా? అవును అతను కూడా అపోస్తులుడే. అతను ఏది చెప్పినా మనకు అదే సరే అంటారు. కారణం ఏంటంటే తెలియదు గనుక. మరి ఆ సంఘానికి ఎవరు అపోస్తులలో తెలుసు, ఎవరు అపోస్తులు కాదో కూడా తెలుసు. ఈరోజు సంఘం ఆ విధమైనటువంటి ఆ స్పిరిచువల్ స్టాండర్డ్ అనేది ఉండాలి. ఆత్మీయ ఎదుగుదల అనేది ఆ విధంగా ఉండాలి. బైబిల్ని గురించినటువంటి కాస్త జ్ఞానం అనేది ఉండాలి. ఎవరు ఏది చెప్తే అది నమ్మడం కాదు. ఈరోజు ఎఫెసులో ఉన్నటువంటి ఆ సంఘస్థులు ఆ మాటని చూస్తే కొందరు అపోస్తులని వచ్చారంట, వాళ్ళ అపోస్తులు కాదని తేల్చారంట వీళ్ళు. మరి ఈరోజు సంఘం ఆ విధంగా తయారవ్వాలి. తెల్లగా ఉన్నవన్నీ పాలే కాదు, విషాన్ని కలిగించేవి కూడా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ 3వ వాక్యం, నీవు సహనము కలిగి నా నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఉన్నటువంటి కష్టాలు వచ్చాయి, కన్నీళ్ళు వచ్చాయి, ఇరుకొచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. అయితే వీళ్ళట దేవుని విడిచిపెట్టలేదంట. ప్రైజ్ ది లార్డ్, అలయలేదంట, అలసిపోలేదట. ఏది ఏమైనా కానీ నా ప్రభుని నేను విడిచిపెట్టను, నా ప్రభుని నేను విడిచిపెట్టను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. శ్వాస ఉన్నంత వరకు నా ప్రభుని నేను విడిచిపెట్టను. కరువైన, ఖడ్గమైన, నిందలైనా, అవమానాలైనా ఏదైనా రాని నేను నా ప్రభు కొరకు నిలబడతానని ఆ రోజు సంఘము నిలబడింది. సంఘము నిలబడింది కనుకనే దేవుడు వాళ్ళని చూసి, ఇదిగో నీవు ఎన్ని వచ్చినా భరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మీరు అని చెప్తున్నాడు. ఆయనకు అన్నీ తెలుసు. అయితే 4వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చింది. ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి,
నీలో ఇన్ని మంచివి ఉన్నాయి, అయితే నీలో ఒకటి తక్కువ కూడా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇంత మంచి సాక్ష్యం కలిగినటువంటి ఈ సంఘంలో అలాంటి తప్పు ఏం కనిపించింది? ఇంత మంచి సంఘంలో, ఇంత సాక్ష్యం కలిగినటువంటి ఈ సంఘంలో దేవుడు చూస్తే, మనుషులు చూస్తే ఏం కనబడవండి. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ హృదయ అంతర్భాగాన్ని ఎరిగినటువంటి దేవుడు ఇప్పుడు ఎఫెసీ సంఘాన్ని చూస్తున్నాడు. ఆయన చూసినప్పుడు మంచివి కనపడ్డాయి, చెడ్డవి కనబడుతున్నాయి. మంచివి ఉన్నప్పుడు మంచివి అని చెప్తున్నాడు. ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి మంచి లక్షణాలని చెప్పేశాడు. ఇప్పుడు ఆయన కంటికి మరొకటి కనబడుతుంది. అదేంటంటే 5వ వచనంలో, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుము. ప్రైజ్ ది లార్డ్. ఏ స్థితిలో నీవు పడ్డావు ఆ స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నీవు జ్ఞాపకం చేసుకోకుండా నీవు అదే పడిపోయినటువంటి స్థితిలో ఉండి తిరిగి మారు మనసు అనేది నువ్వు పొందకుండా ఉన్నావనుకో, అప్పుడు ఏం చెప్తున్నాడంటే, అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నీవు మారు మనసు పొందితేనే సరి, లేకపోతే దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపని నీవు నీ చేతులారా నీవు పోగొట్టుకుంటావు. నీకు ఇచ్చినటువంటి ఆధిక్యతని నీవు పోగొట్టుకుంటావు. ఎందుకో తెలుసా? చెప్పినటువంటి మాటని వినకపోవడం వల్ల. విని మారు మనసు పొందావనుకో, నీవు రక్షింపబడతావు, నీ దీపం వెలిగించబడుతుంది, నీ దీపం ప్రకాశించబడుతుంది. మరి ఈ రోజున నీవు ఏ స్థితిలో పడ్డావో ఒక్కసారి నీవు జ్ఞాపకం చేసుకో. పడినటువంటి స్థితి అనేది దైవ సేవకులుగా తెలియకపోవచ్చు, నీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలియకపోవచ్చు, నీ రక్త సంబంధికులకి తెలియకపోవచ్చు, నీతోనే ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ నీ వ్యక్తిగత జీవితంలో నీవు ఎక్కడ పడి ఉన్నావో అది నీ వ్యక్తిగత జీవితానికే తెలుస్తుంది. మరి నీవు ఎక్కడ పడ్డావో అన్నటువంటిది నీవే జ్ఞాపకం చేసుకో. నీవు పడినటువంటి స్థితి నీకే తెలుసు కనుక నీవే దాన్ని జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకుని ఏం చేయాలి? మారు మనసు పొంది, అయ్యా నేను పొరపాటు చేశాను, నేను అతిక్రమము చేశాను, చేయకూడనటువంటి పనులని నేను చేశాను, ఇదిగయ్యా నీ సన్నిధికి మరలా వస్తున్నాను, నన్ను దయతో క్షమించయ్యా అని నీవు దేవుని సన్నిధిలో మరలా మారు మనసు పొంది దేవుని సన్నిధిలో నీవు ఒప్పుకోగలిగితే ఆయన నీకు క్షమాపణ అనుగ్రహించి నీ దీపాన్ని, ఆరిపోయి నీ దీపాన్ని ఆయన ప్రకాశింపజేయగలిగినటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, మరలా ఆయన ఇంకొక మాట నేను చెప్తున్నాడంటే 6వ వచనంలో, అయితే ఒకటి నీలో ఉంది. అదేంటి? ఒకటేమో ఏం చెప్పాడు? మొదట రెండో విషయం ఏం చెప్తున్నాడు? నీకోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, వాటిని నేను కూడా ద్వేషించుచున్నాను అని మరలా మంచి క్వాలిటీ అక్కడ చెప్తున్నాడు.
ఆ తర్వాత మరలా ఏమంటున్నాడు? చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక అని చెబుతూ ఆఖరిగా ఆయన ఏం చెప్తున్నాడంటే జయించువానికి దేవుని పరదైసులో ఉన్నటువంటి జీవవృక్ష ఫలములు ఫలింపనిత్తును. ప్రైజ్లో చాలామంది సేవకులు మీరు గమనించండి, మనకేం కావాలంటే ఎంతసేపు ఆ చివరి మాటలే కావాలి, పైన ఉన్నటువంటి మాటలు మనకు అవసరం లేదు. ఏం చెప్తారంటే, జయించువానిని నా తండ్రి ఆలయంలో నేను స్తంభముగా నిలబెడతాను, జయించువానికి మరుగైనటువంటి మన్నాన్ని నేను తినిపింపజేస్తాను, జయించువానిని నా ఆలయంలో స్తంభముగా నేను నిలబెడతాను అని చెప్తూ ఉంటారే కానీ ఆ మాటలు ఎందుకు చెప్పారు, ఏ సంఘాన్ని గురించి చెప్పారు అనేది మాత్రం వాళ్ళకు తెలీదు. అసలు ఎందుకు ఆ మాట చెప్పబడింది? ఇప్పుడు చూడండి, జయించువానికి దేవుని పరదైసులో ఉన్నటువంటి జీవవృక్ష ఫలములు ఇస్తానని ఈ సంఘంతో చెప్తున్నాడు. ఎప్పుడు అదేనంటే, నీవు మారు మనస్సు పొందినప్పుడు, నీ మొదటి క్రియను నీవు చేసినప్పుడు, ఆయన చేయమన్నటువంటి మంచి కార్యాలను నువ్వు చేసినప్పుడు వాళ్ళకు వర్తిస్తుంది. ఇది ఏదో దొరికింది కదా మాట, బాగా దొరికింది కదా, పలకడానికి కూడా బాగుంది కదా అన్నంత మాత్రాన అవి వాటికి సంబంధించినవి అవుతాయా? ప్రైజ్లో హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్క విషయాన్ని చెప్తాను, గుర్తుంచుకోండి. 7 సంఘాలు ఉన్నాయి. ఈ 7 సంఘాలతో ఆయన మాట్లాడేటప్పుడు ప్రారంభ విషయాల్లో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఒక్కొక్క సంఘంతో ఈ సంఘంతో మాట్లాడింది ఆ సంఘంతో మాట్లాడు, ఈ సంఘంలో ఉన్నటువంటి పరిచయం అనేది మాటలు అనేవి మరొక సంఘంతో పరిచయం అనేది వేరుగా ఉంటుంది. ప్రైజ్లో హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ సంఘంతో ఏమన్నాడు? 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్యలో సంచరించువాడు చెప్తున్న సంగతులు ఏవనగా అని ఎఫెసీ సంఘంతో అన్నాడు. అయితే పెర్గము సంఘం వెళ్ళేసరికి అక్కడ మారిపోయి ఉంటుంది. తుయతెరకు వచ్చామనుకోండి అక్కడ మారిపోయి ఉంటుంది. స్మరణకు వచ్చామనుకోండి అక్కడ మారిపోయి ఉంటుంది. ఫిలదెల్ఫియాకు వచ్చామనుకోండి అక్కడ మారిపోయి ఉంటుంది. లవోదియకు వచ్చామనుకోండి అక్కడ మారిపోతుంది. ఆయన పరిచయాన్ని బట్టి ఆ సంఘంతో మాట్లాడేటటువంటి మాటలన్నీ వేరువేరుగా వస్తాయి. ఒక సంఘంలో ఉన్నటువంటి క్రియలు మరో సంఘంలో ఉండవు. కొన్ని సంఘాలని గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, మార్చుకోమని చెప్తాడు. ఒక సంఘంతో చెప్తాడు ఈ సంఘం చాలా బాగుంది అంటాడు. మరో సంఘాన్ని దేవుడు హెచ్చరిస్తూనే ఉంటాడు. ప్రైజ్లో హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎఫెసీ సంఘాన్ని దేవుడు మన మధ్యలో ఉంచి ఆయన మనతో మాట్లాడుతున్నాడు. నీ క్రియల్ని చూశాను, ఎందుకంటే నేను ప్రతి సంఘాన్ని చూశాను, ప్రతి సంఘంలో నేను సంచరించాను. నేను సంచరించినప్పుడు నా కళ్ళ ఉన్నాయి, నా కళ్ళ మధ్యలో జరుగుతున్నాయి, నేను చూశాను. యోహాను, నీవు ఆ సంఘంలో చూసి ఉండవేమో, ఇదిగో నేను అన్ని చోట్ల నా కన్నులు సంచరిస్తున్నాయి కనుక ఇదిగో ఎఫెసీ సంఘాన్ని చూశాను, అనేక సంఘాలను చూశాను. ఆ సంఘంలో ఉన్నటువంటి మంచిని చెప్తాను రాయి, ఆ సంఘంలో ఉన్నటువంటి చెడును చెప్తున్నాను రాయి, ఆ సంఘాన్ని కొన్ని మార్చుకోమని చెప్తున్నాను, ఆ సంఘానికి చెప్పు కొన్ని మార్చుకోమని అని చెప్తూ వాళ్ళు మార్చుకుంటే ఏం జరుగుతుందో, మార్చుకోకపోతే ఏం జరుగుతుందో అన్నటువంటి సంగతిని ఎఫెసీలో ఉన్నటువంటి ఈ సంఘానికి పత్రికను ఈ విధంగా రాసి ముగిస్తున్నాడు. ప్రైజ్లో హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ సంఘానికి మాత్రమేనా? ఈరోజు షారోను ప్రార్థన మందిరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు. సార్వత్రిక సంఘముగా ఉన్నటువంటి ప్రతి సంఘంతోనూ చెప్తున్నాడు.
మంచి క్రియల్ని ఎత్తి చూపిస్తున్నాడు, చెడ్డ క్రియల్ని మార్చుకోమని చెప్తున్నాడు. మార్చుకుంటే ఏం జరుగుతుందో చెప్తున్నాడు, మార్చుకోకపోతే ఏం జరుగుతుందో కూడా చెప్పేస్తున్నాడు. గనుక నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ మాటలు ఇక్కడ ఉండి లేక దూరంగా ఉండి వింటున్నటువంటి మీరైనా ఈ మాటల్లో ఒక్కసారి గమనించండి. మీ జీవితాల్ని మరొకసారి పరీక్షించుకొని మీ జీవితాల్ని ప్రభుకు సొంత రక్షకునిగా మీరు అంగీకరించగలిగితే, మీ చెడు మార్గాల్ని విడిచిపెట్టగలిగినట్లయితే, నా దేవుడు మిమ్మల్ని కనికరించి కృప చూపించి ఆయన దయతో మిమ్మల్ని క్షమించి మారు మనస్సును అనుగ్రహించి ఆయన ఉన్నతమైనటువంటి కృప మీకు అనుగ్రహించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ మోకరించండి. దయచేసి అందరూ మోకరించండి. మోకరించి అందరు కళ్ళు మూయండి. విన్నటువంటి మాటల్ని ఒక్కసారి గమనించండి. విన్నటువంటి మాటల్ని ఒకసారి నెమరు వేయండి. ఎలా ఉంది నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితం? దీవెనకరంగా ఉందా? ఎలా ఉంది? ఎఫెసీ పట్టణాన్ని చూసి, ఎఫెసీ సంఘాన్ని చూసి మంచి విషయాలు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. యోహాను గారి ద్వారా రాయిస్తున్నాడు సంఘాలకు పత్రిక. ఆ సంఘంలో ఉన్నటువంటి మంచిని చెప్తున్నాడు, ఆ సంఘంలో ఉన్నటువంటి చెడుని చెప్తున్నాడు, కొన్ని మార్చుకోమని చెప్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మీ పాపముల నుంచి నువ్వు విడుదల పొందాలి, నీ శాపము నుంచి నువ్వు విడుదల పొందాలి. సరి అయినటువంటి మారు మనసుని నీవు ఈ రోజున పొందగలిగితే నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ తల్ల వంచండి, కళ్ళు మూయండి. మీ జీవితాలను ఒక్కసారి పరీక్షించుకోండి. మీ జీవితాలను ఒక్కసారి పరీక్షించుకోండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసురాజా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏ స్థితిలో నుంచి నీవు పడ్డావో, ఎక్కడ నీవు పడ్డావో ఒక్కసారి నిన్ను నీవే జ్ఞాపకం చేసుకో. ఎవరూ నీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఎవరూ నీకు తెలియజేయాల్సినటువంటి అవసరం లేదు. నిన్ను నీవే పరీక్షించుకో, నిన్ను నీవే ప్రభు సన్నిధిలో పరిశోధించుకో. ఎఫెసీ సంఘాన్ని, ఎఫెసీలో ఉన్నటువంటి సంఘాన్ని చూస్తూ, ఎఫెసీ సంఘంలో సంచరించినటువంటి దేవుడు ఇదిగో ఈ పిరంగిపురంలో ఉన్నటువంటి ప్రతి సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సంచరించి చూస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ సంఘము యొక్క పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. సంఘంలో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఎంతసేపు ఒకే మార్గాల్లో వెళ్తున్నారు, భిన్నమైనటువంటి బోధలతో మీరు తిరుగుతున్నారు. సరి అయినటువంటి మారు మనసు లేక తిరుగుతున్నారు. ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది. నీవు ఇప్పటికైనా మారు మనసు పొందకపోతే, ఇదిగో దేవుని శిక్షకు పాత్రలు అవ్వద్దు. దేవుని కృప నుండి తొలగిపోకు. ఇది మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. నీ జీవితాన్ని మార్చుకో, ఇప్పటికైనా మార్చుకో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరి చేతులెత్తి తీర్మానం చేసుకుందాం. అందరి చేతులెత్తి తీర్మానం చేద్దాం. అయ్యా, మేము ఎక్కడ పడ్డామో మేము జ్ఞాపకం చేసుకున్నామయ్యా. ఎదిగో తండ్రి, మమ్మల్ని క్షమించండి. కృప చూపండి. బలపరచండి తండ్రి, బలపరచండి ప్రభు. అయ్యా మీకు స్తోత్రం. ఏది మంచో ఏది చెడో గ్రహించేటటువంటి జ్ఞానం ఇవ్వండి ప్రభు, జ్ఞానం ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా తండ్రి మీకు స్తోత్రం.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ తీర్మానం చేయండి. మనం ప్రార్థన చేసుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధాత్మ దేవుడా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. గడిచిన కాలమంతా మీ కృపలో భద్రపరిచి కాపాడి క్షేమాన్ని ఆరోగ్యాన్ని అనుగ్రహించి నీ సన్నిధిలో సజీవులుగా మమ్మల్ని నిలిపినందుకై మీ కృపకై మీకు స్తోత్రం. నీ అనాది సంకల్పాన్ని బట్టి తండ్రి, ఈ పిరంగిపురం ప్రాంతంలో మీ మాటల్ని వివరించడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి స్తోత్రం. ఈ మాటలు దగ్గరగా ఉండి దూరంగా ఉండి విన్నటువంటి నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రాంతపు ప్రజల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. గొప్ప ఉజ్జీవాన్ని మీరు కలుగజేయండి. సత్యవాక్యాన్ని ప్రతి ఒక్కరు సరిగ్గా విభజించేటటువంటి కృపని ప్రతి దైవ సేవకునికి మీరు అనుగ్రహించండి. మీ కాడిని మోసే కృపను ప్రతి ఒక్కరికి ఇవ్వండి ప్రభు. బలపరచండి, బలపరచండి. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి సంఘాన్ని మీరు దర్శించండి. ప్రతి సంఘాన్ని మీరు హెచ్చరించండి. ప్రతి సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. విన్నటువంటి నీ బిడ్డల జీవితంలో నాయనా నీ మాటల్ని నీరు కట్టి ఫలింపచేసి ఆధ్యాత్మికంగా మీరు బలపరచమని కోరుకుంటున్నాను. ఈ స్థలంలో అడుగుపెట్టినటువంటి నీ బిడ్డల్ని మీరు మరి విశేషంగా మీరు ఆశీర్వదించి మంచి ఆరోగ్యం అనుగ్రహించి ఆయుష్కాలాన్ని పెంచి సమృద్ధిని అనుగ్రహించి వారి పాపంలో నుంచి శాపంలో నుంచి విడుదల చేయండి. శక్తి కలిగినటువంటి మీ కార్యాలు మీరు జరిగించండి ప్రభు. అయ్యా, ఈ మందిరంలో ఉన్నటువంటి నాయన మీ దైవ సేవకుని మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి దైవ సేవకురాలు మీరు ఆశీర్వదించి రెండంతల ఆత్మాభిషేకముతో మీరు నింపండి ప్రభు. నీ కొరకు నాయన సాధనము వలె మీరు వాడుకోనండి. బాహుబలముగా మీరు వాడుకోనండి ప్రభు. ఈ ప్రాంతంలోనైనా నీ దాసుని తలను మీరు పైకెత్తండి ప్రభు. ఉన్నతమైనటువంటి మీ కృపతో నింపండి, కృపతో నింపండి, కృపతో నింపండి. ఈ సంఘాన్ని తండ్రి అనేక ఆత్మల చేత మీరు నింపమని కోరుకుంటున్నాను. అయ్యా, మీరు చేయబోతున్న కార్యాలన్నింటిని బట్టి మీకు స్తోత్రం. అనేకనైనా నూతనమైనటువంటి ఆత్మల్ని మీరు చేర్చండి. అలాగే ప్రభు, రేపటి రోజు జరగబోతున్నటువంటి పరిశుద్ధమైనటువంటి పునరుత్థానపు ఆరాధనని బలారాధన కార్యక్రమాన్ని కూడా ప్రభు మీరు దీవెనకరంగా మీరు జరిగించండి. మరి విశేషంగా వాతావరణాన్ని అనుకూలపరచండి. ప్రతి దైవ సేవకుని ప్రభు మీరు సిలువ చాటున మరుగుపరుచుకొని నైనా మీరు కాపాడి మీ మాటలు మీ దాసుల నోట్లో ఉంచి మీరు మాట్లాడండి. ప్రతి సంఘాన్ని మీరు దర్శించి కృపను అనుగ్రహించమని ఇంతవరకు ప్రభు నన్ను కూడా మీరు నిలువబెట్టి మీరు మాట్లాడిన మాటలన్నింటిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ మీ చేతిలో సమర్పించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. చక్కని వాక్య సందేశమును అందించిన మరి దేవుని దాసులకు ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి ప్రకటన గ్రంథములో ఈ యొక్క క్రీస్తు రాకడను గురించి, అలాగనే ప్రతి సంఘములను గురించి చక్కగా దేవుని యొక్క వాక్యమును ఈ రాత్రి మనతో పంచుకొని ఉన్నాడు.